అందరికీ నమస్తే అండి. నేను శివపార్వతి. ఈరోజు బంగాళదుంప టమాటా కూర చేస్తున్నాను. తాలింపు వేసింది. ఈ 1/2 కేజీ ఉంటాయి 2 బంగాళదుంపలు. కారం, కారం 2 స్పూన్లు వేసాను. పసుపు, తర్వాత ఉప్పు అండి ఎంత వేసాను. ఇప్పుడు ఎగరేసుకొని కలబెట్టుకోవాలి. కలిసేంతవరకు ఎగరేసాను. ఎగరేసి కలబెట్టుకొని కొంచెం తర్వాత ఉడికించుకోవాలండి. నేను మసాలా ఏమి వేయలేదు దీంట్లో. ఇది ఒక రకంగా ఉంటుంది, టేస్ట్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు మసాలాలు వేసుకున్న తినబుద్ధి కాదు. ఇలా చేసుకుంటే ఇది ఒక రకంగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా ఉడికించుకుందాం. వాటర్ ఏం పోయిద్దండి. తర్వాత సగం ఉడికిన తర్వాత 1 టీ కప్పు వాటర్ పోసుకుందాం. అంతలోకి ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత ఇలాగైందండి. నేను వాటర్ ఏం పోయలేదు. ఇది ముక్క ఉడికిందో లేదో చూద్దాం. ముక్క కూడా టమాటా వాటర్లోనే ఉడికిందండి. ఇంకొంచెం సేపు ఉంచి ఆపుకుంటే సరిపోతుంది. కూర రెడీ అండి. ఉడికిపోయింది. బంగాళదుంప ఉడికిందో లేదో చూసుకొని మీరు కూడా ఆపుకోండి చేసుకుంటే. నేను వాటర్ పోయలేదు, అయినా కానీ గుజ్జు వచ్చింది.